నీ జీవితంలో ఫరోలు ఉన్నా, నీ ముందు గొలియాతులు ఉన్నా, నీ వెనుక నిన్ను వెంటాడి తరిమే శత్రు సైన్యమే ఉన్నా, నువ్వు మాత్రం ఎన్నడూ భయపడవద్దు. ఎందుకంటే ఎంతమంది ఉన్నా నిశ్చయముగా విజయము నీదే. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు, బహుశక్తిమంతుడు, పరాక్రమం కలిగిన బలాఢ్యుడు. కనుక వారిని చూసి నువ్వు ఎన్నడూ భయపడవద్దు, దిగులు చెందవద్దు. వారిని నీ జీవితంలో ఉంచినది నిన్ను హెచ్చించటానికే, దేవుని శక్తిని కనుపరచటానికే. కనుక ఇలాంటి వారు నా జీవితంలో ఎందుకు పెట్టావు దేవా అని ఎన్నడూ బాధపడవద్దు. నిన్ను బాధ పెట్టిన వారి చేతనే దేవుడు నీ జీవితంలో ఎటువంటి కార్యము చేయనున్నాడో నువ్వు చూసి త్వరలోనే దేవుని నామము నువ్వు మహిమపరచదువు, నువ్వు ఘనపరచదువు. కనుక అంతవరకు ఓపికతో కనిపెట్టుకొనుము. హల్లెలూయా.